పాలకుడా పలుతరములు మము పరిపాలించర స్వామికుడా నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది ప్రతి గడప నీకే స్వాగతమంటోంది ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది పెద్ద కొడుకు నీవై తోడున్నావు చాలు జరుగుతుంది మాకు మేలు మేలు ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు వీసి పోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు నాయకుడా నాయకుడా మళ్ళీ ఈనాటి పేదల సేవలో కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ఘన స్వాగతం తెలియజేస్తూ ఈనాటి కార్యక్రమ ప్రారంభ ఉపన్యాసం చేయవలసిందిగా నెల్లూరు జిల్లా పరిపాలనాధికారి గౌరవనీయులు శ్రీ హిమాంశు శుక్లా ఏఎస్ గారిని సగౌరవంగా కోరుకుంటూ ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, మంత్రివర్యులకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు, ప్రజలకు హృదయపూర్వక నమస్కారం. అభివృద్ధి, పారిశ్రామిక ప్రగతి మార్పైన గుడూరు నియోజకవర్గానికి గౌరవ ముఖ్యమంత్రి గారి రావడం గర్వకారణం. గుడూరు, కోట, చిలుకూరు, మోత్కూరు మండలాల్లో 27 మెగా పరిశ్రమలు, 28,000 కోట పెట్టుబడులు, 20,000 ప్రత్యక్ష ఉద్యోగాల కల్పన జిల్లా పారిశ్రామిక అభివృద్ధికి నిదర్శనం. కృష్ణపట్నం పోర్ట్ అంతర్జాతీయ వాణిజ్యానికి, కొత్త పెట్టుబడులకు ఈ జిల్లాకు ప్రధాన బలంగా నిలుస్తుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా 3,500 కోట్లతో ఏర్పాటు చేస్తున్న మెగా ఫర్నిచర్ పార్క్ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్కు రావడం చాలా గొప్ప విషయం. అది నెల్లూరు జిల్లాలో గుడూరుకి రావడం ఇంకా గర్వకారణం. ఈ మెగా ఫర్నిచర్ క్లస్టర్లో 400 నుంచి 500 తయారు యూనిట్ ఏర్పడి కృష్ణపట్నం పోర్ట్ అనుసంధానంతో వేలాది మందికి ప్రత్యక్ష పరోక్ష ఉపాధి లభించడం జరుగుతుంది. ప్రతి నెల పేదల సేవలు ప్రభుత్వం కార్యక్రమం ద్వారా స్వయంగా ప్రజలకు సామాజిక పెన్షన్ అందజేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. అభివృద్ధి, సంక్షేమం రెండింటిని సమానంగా ముందుకు తీసుకుని వెళ్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారికి జిల్లా ప్రజల తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు. గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో నెల్లూరు జిల్లా మరింత అభివృద్ధి సాధిస్తుందనే పూర్తి విశ్వాసంతో జిల్లాకు విచ్చేసిన ఆయనకు జిల్లా ప్రజల తరపున మరి ఒకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. తరువాత మీ అభిమానం అనుపమానమైనది. ఒక్క నిమిషం కామ్గా ఉంటే తర్వాత వారు మాట్లాడతారు. ఈనాటి కార్యక్రమాన్ని ఉద్దేశించి గూడూరు శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారు మాట్లాడవలసిందిగా కోరుతూ ఉన్నాము.